నా జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతిని నేను ఎదుర్కొన్నాను. దానివల్ల నాకు దైవ స్వరానికి లేదా అపవాది స్వరానికి తేడా అన్నది అర్థమైంది. ఇది నా వ్యక్తిగత అనుభవం అండి. నేను మీ అందరితో పంచుకుంటున్నాను. ఒకరోజు ఒక సమాధానం కోసం 15 రోజులుగా దేవుడి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు రాత్రి ప్రార్థన అయిన తర్వాత నిద్రపోయాను. నిద్రలో ఒక విచిత్రమైన అనుభూతిని నేను పొందాను. అదేంటి అంటే ఒక ఈగ నా చెవిలోకి బలమైన శబ్దముతో, ఒక బీ చేస్తారు చూసారా శబ్దము, అటువంటి శబ్దంతో నా చెవులోకి దూసుకొని వెళ్ళింది. నేను నిద్రలో నుంచి భయంతో చెవు పట్టుకొని లేచాను. ఏంటి నా చెవులోకి ఏదో వెళ్ళిపోయింది అని భయంతో నేను లేచాను. లేచిన వెంటనే ఏమీ లేదు. మరి ఏసీ ఆన్ లోనే ఉంది. మరి ఈగ ఎక్కడి నుంచి వచ్చింది, నా చెవులోకి ఎప్పుడు వెళ్ళింది అనుకుంటున్నాను. అదంతా చూసుకునేసరికి ఇట్స్ అ డ్రీమ్. అండ్ ఆ చెవులోకి వెళ్ళింది ఒక అపవాది శబ్దము అని నాకు అర్థమైంది. ఎందుకంటే అలాంటి విచిత్రమైన అనుభూతి ఎలా కలిగింది అంటే చుట్టూ ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని నేను అనుభవించాను. ఆ యొక్క ఒక బలమైన గాలి నా చెవులోకి ఒక శబ్దము చేసుకుంటూ, నేను ఎప్పుడు విననటువంటి విస్పరింగ్ లాంటిది అది. అప్పుడు నాకు భయం వేసింది. అది నాకు ఒక ఆత్మీయ హెచ్చరికగా అనిపించింది. నేను ప్రార్థన చేసుకున్నాను. ఖచ్చితంగా నాకు అర్థమైంది అది దేవుని స్వరం కాదని. ప్రార్థనలోనే ఉన్నాను. ఇట్స్ అరౌండ్ 21 days కంప్లీట్ అయింది. మంచిగా నిద్రపోయాను. ఎర్లీ అవర్స్లో ప్రార్థనకి లేచాను. ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకొని నేను ఆరాధన మొదలుపెట్టాను. ఆ సమయంలో అకస్మాత్తుగా నా హృదయము, నా మనస్సు ఒక్కటై ఒక వాక్యము నా లోపల నుంచి బయటకు వచ్చింది. నేను వెంటనే దాన్ని రాసుకోవటం మొదలు పెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, దేవుని స్వరము ఎప్పుడూ కూడా బయట నుంచి మాత్రమే మాట్లాడతారని కాదు, కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని, మన మనస్సుని ఒకే దిశలో కలిపి ఒక స్పష్టమైన విషయాన్ని మన లోపల నుంచి బయటికి తీసుకొని వస్తారు అని. దేవుని స్వరం ఎప్పుడూ కూడా చెవులతో వినిపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగంలో స్పష్టమైన స్వరాన్ని పలుకుతుంది. శాతాను ఎప్పుడూ కూడా ముందు నీ ఊహాశక్తిని, నీ చెవులను, నీ ఆలోచనలను ఆక్రమించాలని చూస్తాడు. దేవుడు మాత్రం నీ హృదయాన్ని తన వాక్యంతో నింపాలని కోరుకుంటాడు. యుద్ధం ఎప్పుడు కూడా బయట ప్రారంభం కాదు, మన అంతరంగంలో నుంచే ప్రారంభం అవుతుంది. దీని ద్వారా నాకు 2 స్వరాలు అర్థమయ్యాయి. ఒక ఈవిల్ ఎంటిటీ మనతో మాట్లాడుతుంది. మనము ఒక లెవెల్ ఆఫ్ స్టేజ్లో, అంటే ఒక స్పిరిచువల్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, అపవాది కూడా వచ్చి మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ అనుభవాన్ని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే, బహుశా మీరు ఏవైనా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటే స్వరాలకి ఇది మీకు ఒక అనుభూతిని ఇస్తుంది అని. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.